హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పిల్లలకు కూడా అంటే అమౌంట్ గట ఎవరికి ఎక్కడ ఉంచాలో అన్ని సెట్ చేసేసారు అని అన్నారు. పిల్లల పేర్లు ఏమైనా తీసారా? లేదు అలా సెట్ ఏం చేయలేదు. వీడియోలో అన్నారు కానీ ఏం లేదు, అలా ఏం లేదు. యాక్చువల్గా మా అంటే ఇన్స్టాల్మెంట్ లో గుట్ట లోపల ఎక్కడో తీసుకున్నాడు 100 square పాప, కానీ అదొక్కటి తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. మేమే కట్టుకోవాలి అంతే తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. అది చెయ్యంగానే అయిపోయిందా? అదొక్కటి చేసినా అన్నంగానే అయిపోతుందా? ఇప్పుడు జీవితం అంతా 20 ఏళ్ళు 30 ఏళ్ళు చదవాలంటే అది ఎట్లా చదవాలి? మళ్ళీ ఆమె అది చేసినా అని అంటుడు, ఇది పెట్టినా అని అంటూ, పెట్టింది లేదు ఉన్నది లేదు. చెప్పడం ఈజీ, కాకపోతే వాళ్ళ స్టడీస్ మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది ఇద్దరికి జస్ట్ వాళ్ళు రికవర్ అయ్యి 5 days ఏమో అయ్యింది. హాస్పిటల్ కి వెళ్ళినాము, చూయించినాం, వచ్చినాం. 5,000 ఇట్లా ఎగిరిపోయింది. మినిమం అయిపోయింది, కన్సల్టేషన్ మెడికేషన్ కి అయిపోయింది. పెట్టిండు పెట్టిండు శిల్పకు మస్తు పెట్టినాక ఈ బాధ ఎందుకు ఉంటది? పెట్టొచ్చు, వాళ్ళ హస్బెండ్ ఆమెకు పెట్టుకుంటారు అనుకోవటం ఏమున్నది? మాట లోకం అవసరమా? అసలు అవసరం లేదు. అతను ఆవిడకి పెట్టక ఇంకెవరికి పెడతారమ్మా? ఆ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోయిందని బాధపడుతున్నారు అందరూ. మస్తు పెట్టిపోయింది అని అంటే మరి పిల్లల్ని పెట్టకుండా లంచం పెట్టిండు కదా. ఉన్నదంతా చేసి దానికి నాశనం చేసిపోయిండు. ఈ రోజు మమ్మల్ని నాగం చేసిపోయిండు కదా. దానికి మొగడు లేకుండా నాకు కొడుకు లేకుండా చేసిపోయిండు కదా. అంత పెద్ద కొడుకు దొరుకుతాడా? పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయిండు కదా. ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడతారు. ఉంది లేదు, పెట్టింది లేదు. పెడితే పెడతాడు, మరి పెట్టకుంటే పెట్టి వాళ్ళ చూడాలా. ఒకదాన్ని ఉంచుకున్నా భార్య పిల్లలు చూసేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ అది అట్లా చేయలేదమ్మా. అది మాత్రం అయితే చాలా ఘోరం చేసిపోయింది. అది ఏం చేసిందో మా తల్లి గాని మాతో మాట్లాడకుండా చేసింది. మీకు ఎంత మంది అమ్మా మగ పిల్లలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఒక కొడుకు ఉన్నాడు. ఈ చిన్న ఆయన పోయిండు, పెద్దోడు. ఈయన చిన్న ఆయన. కానీ ఆమంతా మంచి ఎవడు ఉండొద్దు, ఏ సంసారాలు ఖరాబ్ అవ్వద్దు, కానీ మాలకి ఇంకొకడు కావద్దు. మేమే బాధపడుతున్నాం కానీ మాలకి ఇంకొకరు కావద్దు. అట్లా అదన్నా బుద్ధి తెచ్చుకోవాలి అందరూ. ఆ సీరియల్ నాకైతే సీరియల్ అంటే అసలు ఏమంటే ఇద్దరిద్దరు భార్యలు సీరియల్ షూట్ లో ఎవరైతే వీళ్ళ సీరియల్స్ చేశారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. కానీ పద్ధతి కాదు అది. ఆ సపోర్ట్ అన్నది తర్వాత కొన్ని విషయాలు బయటికి వచ్చాయి, కానీ ఎందుకులే వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు పెళ్ళాం ఉంది, ఇష్టపడి చేసుకున్నావు అని ఒక్కరన్నా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ ఈ రోజు అందరు నేనున్నా అంటున్నారు. ఏమున్నారు? ఇవాళ లేదంటే ఒక 50 లక్షల రూపాయలు ఇరు, మరి బతుకుతారు వాళ్ళు. నేను అదే అంటున్నా. ఎవడన్నా రమ్మని ముంగటికి 1 లక్ష రూపాయలు 50,000 ఇచ్చిపోమని పిల్లలకి ఏందో బతుకుతుంది అదే అంతే కదా. మళ్ళా ఏమన్నా వస్తుందా? బయట పోతే ఇద్దరు మొగడు పిల్లని చేస్తేనే అయితే లేదు. ఈ రోజులలో అది ఒక్కది బతకాలంటే ఎట్లా బతుకుతుంది? ఆ ముసల్దా ముడిగిదా? వయసు పోయిందా? తినే వయసు తిరిగే వయసులో ఈ రోజులలో నువ్వే పోతుంది, నువ్వు ఎంజాయ్ చేసుకుని పోతుంది దాంతో, కానీ దాని బ్రతికేందని ఆలోచించినవా? ఆలోచన వస్తే దొంగ ఉండే కానీ దాని అట్లాంటి మనుషులు ఉండొద్దు బిడ్డ. ఏమన్నా మస్తు చాలా గొడవలు అయినాయి. మస్తు తిట్టిన నేను. దగ్గరికి ఏంటి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఆవిడ లేదు, ఆ టైంకి ఆవిడ లేదు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. శిల్ప ఆంటీ, అబ్బాయి గుర్తుపట్టాడు. శిల్ప ఆంటీ రావచ్చా ఇంటికి అంటే, లోపలికి రావచ్చా, రండి అనేసాను అన్నాడు. వెళ్ళి మాట్లాడుతూ అవును ఉన్నారు, వాళ్ళ ఇష్టం. కొడుకు ఆ మాట మాట్లాడిండంటే ఏమన్నమాట? వాళ్ళ ఇష్టం అంటే నువ్వు ఉండేందుకు రా. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళ సైడ్ నుంచి
అంతకంటే ముందు ఫ్రెండ్ లాగా కల్పించాడు కదా, 2 సార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఫొటోస్ అలా దిగుతాం కదా, నార్మల్ గా ఫ్రెండ్ అంటే దిగుతాం కదా, ఆ ఫొటోస్ తీసుకొని ముందు నుంచి కలిసి ఉన్నారు అన్నది పోర్ట్రేట్ చేద్దామని చూస్తున్నా. సరే ఫైన్, ఆ ఫొటోస్ ఎప్పుడు దిగినాను, ఏ డేట్ కి దిగినాను, ఏ టైం కి దిగినాను, వీళ్ళ విషయం తెలిసినాక దిగినాను, తెలియక ముందు దిగినాను, మొత్తం తీయండి. అసలు ఇవన్నీ పట్టించుకోకరా శిల్ప, ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది. నీ పిల్లలు ఏంటో నువ్వేంటో, ఆ ఫొటోస్ లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు, నీదేదో నువ్వు చూసుకో అంతే. నీ పిల్లల భవిష్యత్తుని చూసుకో, అవన్నీ తీయండి చెయ్యండి ఇవి కూడా మనసులో పెట్టుకుని నువ్వు మానసికంగా బాధపడద్దు. నేను ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే మహానటి అయి ఉంటే నాకు అవసరం లేదు, ఈ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకి సంబంధించిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకా వాళ్ళిద్దరూ ట్రూ లవర్స్ అంట. కొన్ని కమెంట్స్ మేబీ వాళ్ళు కూడా అలానే ఉన్నారేమో, వాళ్ళది కూడా పొజిషన్ అంతేనేమో, వాళ్ళు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారేమో, అందుకనే వాళ్ళ ట్రూ లవ్ అన్నట్టు జరుగుతుందేమో. అంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారేమో, ఆల్రెడీ చేసి ఉన్న పొజిషన్ లో చెడగొట్టే వాళ్ళు అంతే తెలుస్తుంది. ఈవిడ పోస్టులు చూసుకుంటూ కదా, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చూసుకుంటూ మెసేజ్లు చూసుకుంటూ వాళ్ళని అలా వదిలేసి రోజు వారి నువ్వు ఎంత బాధపడ్డావు అనేది వాళ్ళకి అర్థం కావట్లా. నేను డే బై డే నాకు ఛాలెంజ్ చేసేవాడు, ఇట్లా రేపు వస్తుంది పోస్ట్ నువ్వు చూసుకో అనేసి ఖచ్చితంగా పెట్టేవాళ్ళు, చెప్పి చేసేది. డైరెక్ట్ నేను ఒక రికార్డింగ్ పెట్టాను కదా, ఒక రికార్డింగ్ రిలీజ్ చేశాను, అందులో క్లియర్ గా చెప్తుంది, తప్పుంది చందుది ఏం తప్పు లేదు, నేను మాత్రం వాడిని వదులుకోలేను, నేను వదలను అనేసాను అన్నది. నువ్వు ఎట్లుండమంటే అట్లా ఉంటా, నేను వాడిని వదలను. అదేం మాట, ఎవరు మొగన్న పట్టుకొని నువ్వు వదలనంటావు?